జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. భారతదేశంలో ఒక కీలకమైన అంశాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. పొరగల మజాక్ తీసుకోకుండా ఇప్పుడు ప్రతిదీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. 60 గంటల నుంచి భారత్ మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, ఏం జరగబోతుంది, భవిష్యవాణి చెప్పేంత అదృష్టవంతుడిని నేను కాదు. కాకపోతే భవిష్యత్ ఏ రకంగా ఉంటుంది ఆర్ దీనివల్ల ఏం పరిణామాలు ఉంటాయి అని కేవలం గెస్ కొట్టే తత్వమే చిత్రగుప్తుడు. సో లెట్ మీ కనెక్ట్ ద డాట్స్ వన్స్ అగైన్ ఫర్ యూ. 60 గంటల నుంచి సుమారు అంటే ఆగస్ట్ 18, 19 నుంచి ఆగస్ట్ 21, 20 వరకు 60 గంటల పాటు పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు పాకిస్తాన్లో దిగుతున్నాయి, ల్యాండ్ అవుతున్నాయి, టేక్ ఆఫ్ అవుతున్నాయి. ఎందుకు రయ్యా అని చెప్పి ఆలోచిస్తుంటే అందులో ఏమొస్తున్నాయో ఏమో అని మనకు తెలియదు. కానీ పాకిస్తాన్కి ఏ దేశాల నుంచి వస్తున్నాయనంటే టర్కీ ఇంకా చైనా. 60 గంటల పాటు ల్యాండింగ్ టేక్ ఆఫ్లు మాత్రం జరుగుతున్నాయి. చైనా ఏం సప్లై చేస్తుంది, ఏం చేస్తుంది, మళ్ళీ ఏమైనా ఆపరేషన్ సింధూర్ వస్తుందా అని చెప్పి మనం మాట్లాడితే 4 కంట్రీసు ఒకటే ఒక మెసేజ్ ఇస్తున్నాయి. ఏంది తెలుసా? టార్గెట్ ఇండియా, చైనా, పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్. ఈ 4 దేశాలు భారత్ని టార్గెట్ చేసే కుట్ర చేస్తున్నాయి అని అంటే చైనా వాడికి ఖచ్చితంగా వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలనంటే పాకిస్తాన్కి ఖచ్చితంగా వాడు సపోర్ట్ చేయాల్సిందే. సడన్గా ట్రంప్ ప్లేట్ పిరాంచిండు కాబట్టి ఎందుకు ప్లేట్ పిరాంచిండో కూడా మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వద్దాం. మొన్ననే మనం మాట్లాడినాం. వాళ్ళ యుఎస్ ఎన్వాయ్ వచ్చిండు కదా, గౌర్ వచ్చి ఏమని మాట్లాడిండు, కాశ్మీర్ అనేది భారత భూభాగమే కదా అని చెప్పి మాట్లాడిండు. వీడు మనసావాచ అన్నాడా లేకపోతే ఏదైనా కోవర్ట్ ఆపరేషన్ చేయనీకి వచ్చిండా, ఇక అది వాని మనస్సాక్షికి తెలుసు. నేను కీడేంచి మీరేలుస్తా అని చెప్పి కూడా మనం చిత్రగుప్తుల చిట్టా అయిపోయినాం. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మాత్రం పాకిస్తాన్ ఛాతి గుద్దుకుంటుంది. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వద్దాం. పాకిస్తాన్కి ఇప్పుడు ఏమైనా సహారా ఉందా? అట్లీస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి బేఇజ్జత్ అయిపోయింది. ఎందుకంటే సపోర్ట్ చేసే అమెరికా ఖచ్చితంగా పాకిస్తాన్ ఇలా బతుకున్నది అని అంటే ఒక కాశ్మీర్ ముద్దా మీద బతుకున్నది. డివిజన్ ఆనాడు కరెక్ట్ కాలే, కాశ్మీర్ మా భూభాగము, భారత్ మాకు అన్యాయం చేసింది, ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి చెప్తారు. ఎస్, దట్స్ ఎ సెకండరీ ఇష్యూ. ఏంటంటే పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ది కాదు, అది భారత భూభాగమే. ఈ నా కొడుకులు వచ్చేదో మాట్లాడంగానే అయిపోదు, అది వేరే విషయం. సో ఇప్పుడు పాకిస్తాన్కి అమెరికా చేయించింది కాబట్టి వాడు ఎవరితో గట్టిగా ఉండాలా? చైనాతో గట్టిగా ఉండాలా. ఎందుకంటే భారత్కి కామన్ శత్రువు ఎవడు? చైనా, పాకిస్తాన్. అది వేరే విషయం. వన్ క్వాలిటీ ఏ రకంగా ఉంటుంది, వన్ అమ్యునేషన్ది ఎక్సెట్రా అదంతా సెకండరీ ఇష్యూ. టర్కీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే టర్కీకి ఎప్పటి నుంచో ఒక కళ. వెనకటికి ఒటమన్ ఎంపైర్ లెక్క, అంటే ముస్లిం సామ్రాజ్యంలో మేమే తోపులము తురుములము అందరిని మేము కలుపుకొని పోవాలా, ఆ కలుపుకోపోయే ముస్లిం వరల్డ్లో నేను రారాజై ఉండాలా అనేది టర్కీ ఆనాటి కళ. అది ఆ రకంగానే అడుగులేస్తుంది. ఇప్పుడు టర్కీ వెనకటికి ఇజ్రాయెల్తో పాలెస్టీన్ లొల్లైతే కూడా అక్కడ పోయి కూడా హమాస్కి మద్దతు తెలిపింది, ఇజ్రాయెల్కి విరుద్ధంగా పోరాడింది. ఖచ్చితంగా టర్కీ పాకిస్తాన్కి మద్దతు తెలుపుతుంది. కాశ్మీర్ వేర్పాటు వాదంలో ఎన్నోసార్లు టర్కీ పొలిటికల్ లీడర్స్ ఎవరెవరైతే ఉన్నారో కీలకమైన పొలిటికల్ లీడర్స్ వాళ్ళు కాశ్మీర్కి నెగిటివ్గానే మాట్లాడిండ్రు, భారత్కి నెగిటివ్గానే మాట్లాడిండ్రు, భారత్ సర్కార్కి నెగిటివ్గానే మాట్లాడిండ్రు. సో దుష్మన్ కా దుష్మన్ అప్నా దోస్త్ అని అన్నట్టు, దోస్త్ కా దుష్మన్ బి అప్నా దోస్త్ అని అన్నట్టు. సో పాకిస్తాన్ దుష్మన్ నా దుష్మన్ ఒకటేనే అన్నప్పుడు నేను గట్టిగా ఉంటా. 3వ ఘట్టం పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ మక్కా ప్యాక్ట్. మీకు ఏమైనా యాదొచ్చింది అనుకుంటా, మనం చిత్రగుప్తులో మాట్లాడుకున్నాం మక్కా ప్యాక్ట్. ఈ మక్కా ప్యాక్ట్లో ఆల్ ఆఫ్ ది సడన్గా బంగ్లాదేశ్ వచ్చి నేను కూడా ఈ మక్కా ప్యాక్ట్లో జాయిన్ అవుతా. ఈ మక్కా ప్యాక్ట్లో వాళ్ళు ఏమైనా ఒప్పందం చేసుకున్నారు ఈ 3 దేశాలు, ఎవడి మీద ఎవడు అటాక్ చేసినా అది మన మీద అటాక్ అయినట్టు మనం అందరం స్పందించాలా అని చెప్పి మాట్లాడతారు. ఈ 3 దేశాలు కలిసి ఉన్నా వీళ్లకు మద్దతు తెలిపేది ఎవరు ఉంటారు? ఖచ్చితంగా పక్కకేని చైనా ఉంటుంది. ఎందుకంటే భారత్కి ఖిలాఫ్ ఏది పోయినా చైనాకి ఫేవర్ అవుతుంది కదా, యాజ్ ఫర్ యాజ్ ఇట్స్ ఎకానమీ ఈజ్ కన్సర్న్. ఎందుకంటే వాళ్ళ ఎకానమీని లీక్ చేసి తీసుకుంటుంది, గుంజుకుంటుంది, ఆర్ ఒక ఆల్టర్నేటివ్ లాగా సౌత్ ఏషియాలో డెవలప్ అవుతుంది మన భారతే. పాకిస్తానే ఎందుకు గిరీష్, బంగ్లాదేశ్ కూడా ఎందుకు ఇంత అగ్రెసివ్గా మనకు లేదు, పాకిస్తాన్నే ఎందుకు సెలెక్ట్ చేస్తుంది టర్కీ ఇంకా చైనా? ఇప్పుడు చైనా ఏదైనా టెస్టింగ్ చేయాలనుకో, ఈ మిజైల్ ఇట్లా ఎందుకు టెస్ట్ చేసిండ్రు వీళ్ళు అని ఒకటి వస్తుందా రాదా? వెనకటికి మనం చెప్పినాం వీళ్ళు ఒక శాటిలైట్ ఒక స్పేస్లకే ఒకటి ఎట్లాంటిది అని పంపిర్రనంటే అందులో నుంచి చిన్నవి వచ్చేసి మొత్తం మళ్ళా అటాక్ చేయగలుగుతుంది స్పేస్లా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అది కూడా మ్యాక్ 5 మ్యాక్ 3 స్పీడ్లల్లా. నీ అమ్మ జీవితం నా కొడుక, మా చిప్పులు వాడి మాకే చిప్పకూడు చింపిస్తానికి ప్రయత్నం చేస్తావరా అని అమెరికా వాడు జర కిలాఫ్ అయిండు అని చెప్పి చైనా మీద విన్నాం. సో ఇప్పుడు సీన్ ఏందనంటే చైనా వాడికి ఒక టెస్టింగ్ గ్రౌండ్ కావాలా. టెస్టింగ్ గ్రౌండ్ ఎట్లా చేస్తారు? చైనా డైరెక్ట్ అటాక్ చేసింది అనుకో భారత్ ఒప్పుకుంటుందా? ఊకోదు. నడ్డిముక్కులో డోక్లాంలోనే పంచులు కొట్టి నడ్డిముక్కు చిప్పలు వలగొట్టాం మనం. డైరెక్ట్ అటాక్ ఎప్పుడు కూడా చైనా చెయ్యలేదు కూడా.
ఇది రాసి పెట్టుకోండి. 1962 కాదు ఇప్పుడు భారత్. సో ఖచ్చితంగా వీళ్ళకు ఎవడు కావాలా? పాకిస్తాన్ కావాలా. అలా మిసైల్స్, అలా డిఫెన్స్ ఎక్విప్మెంటు టెస్ట్ చేసుకోనికి. టర్కీ కూడా నాటో మెంబర్ అయినందుకు అమెరికా ఇప్పుడు టర్కీ డ్రోన్లు పాకిస్తాన్కి ఇస్తున్నది అని అంటే ట్రంప్కి ఏం కావాలా? ఆయనకు 4 పైసలు కావాలి. 4 పైసలు లేకపోతే 4 బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లో ట్రంప్ కొడుకులకు, ట్రంప్ ఫ్యామిలీలకు లేదా ట్రంప్కో ఇచ్చిండ్రనంటే పైసలు దొరికినాయనంటే మనోడు పక్కేసుకొని వండుకుంటాడు. అండ్ మోర్ ఓవర్ టర్కీ నాటో అలయన్స్ కాబట్టి ఖచ్చితంగా టర్కీని ఏమని అన్నాడు. ఇప్పుడు టర్కీ ఏం చేసిందో ఇనుండ్రి. టర్కీ వీళ్ళ డ్రోన్ టెక్నాలజీ చాలా కీలకం. ఎవరిది? టర్కీది. వీళ్ళు పాలెస్టీన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళ డ్రోన్లు హమాస్కి ఇచ్చిరు. మీకు యాదుందో లేదు. ఇచ్చి ఏం చేసిరు అని అంటే ఒక జియో పొలిటికల్ సినారియోలా వీళ్ళ డ్రోన్స్ని వీళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు ఏదైనా రేడార్కి పట్టుడు పోతుంది కాబట్టి డ్రోన్ అయితేనే లో ఫ్లయింగ్ కెపాసిటీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి రేడార్లకు దొరకదు కాబట్టి ఇది రష్యా యుక్రెయిన్ యుద్ధం చూపించేసింది. రేడార్లకు చిక్కకుండా రష్యా ప్రాంతంలోకి పోయి పగలగొట్టుడు పేల్చుడు అంటే మజాక్ కాదు కదా. సో ఇప్పుడు అగర్ పాకిస్తాన్ వీళ్ళని గ్రాంటెడ్గా తీసుకొని ఏదైనా యుద్ధం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ ఓడు ఎవడన్నా మిజైల్ ఇడిచిండు భారత్ మీదకి, చైనీస్ ఓడు పాకిస్తాన్కి ఇచ్చిండు, పాకిస్తాన్ ఓడు భారత్ మీదకో మిజైల్ ఇడిచిండు. మన సుదర్శన్ చక్ర ఎంత గట్టిగా ఉందని అనేది ఆపరేషన్ సింధూర్ 1.0 మనం అందరం చూసినాం. బై ఛాన్స్లో కూడా ఇంకొక యుద్ధం చేడుచాడు చేసే అంత కెపాసిటీలో పాకిస్తాన్ ఉన్నదా? లేదు. వాడేం చేస్తాడు? ఈ మిజైల్ వేస్తే మన ఆకాశ తీరు లేచి అని కిందికి మీద కొడతాయి. ఏడేడ పొక్కలు ఉన్నాయాడ. వాడు డ్రోన్ని టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ డ్రోన్ యొక్క డేటాని టర్కీయోడు ఇంకా అప్గ్రేడేషన్కి తీసుకుంటాడు. వరల్డ్లా ఒక డ్రోన్ మ్యానుఫ్యాక్చర్లకే ఎదగాలని చూస్తాడు. బకరా పాకిస్తానే. ఇదంతా కథ ఎవడు చూస్తుంటాడు? చిన్న చితక సప్లైస్ ఇచ్చుకుంటా చైనా చూస్తుంటుంది, టెక్నాలజీ అప్గ్రేడ్ చేస్తుంటుంది. ఇండియా ఏ రకంగా అప్గ్రేడ్ అయింది డిఫెన్స్ పరంగా మానిటర్ చేస్తుంటుంది. మళ్ళీ భారత్ కూసున్నదా గిరీష్? భారత్ మెసేజ్ ఇవ్వలేదా అని చెప్పి మనం మాట్లాడితే 3 కంట్రీలు కలిసి ఒక భారత్ని టార్గెట్ చేస్తే భారత్ కూడా 4 దేశాలతో చేతులు కలిపి పాకిస్తాన్కి జబర్దస్త్ మెసేజ్ ఇచ్చింది. ఏమిచ్చింది? మజా వస్తుంది కదా. ఇప్పుడు ఇంకా మజా వస్తుంది. ఇనుండ్రి. అజర్బైజాన్ పేరు విన్నారు కదా. అజర్బైజాన్కి అర్మేనియాకి పడది. మనోలు పోయి ఫుల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అర్మేనియాకి సప్లై చేస్తారు. భారతదేశం జబర్దస్త్ దోస్తానా నడుస్తుంది అర్మేనియాకు. అర్మేనియా టర్కీకి కూడా పెద్దగా పడదు. అర్మేనియా నుంచి టర్కీ ఎంత దూరంలో ఉంటుందో ఒకసారి మీరు చూసుకోండి. అదేందో మరి చిత్రగుప్తుల చిట్టా మేము ఊకనే కొట్టాము. మొన్న నా దేశ నరేంద్రుడు ఒక దేశం పోయిండు, సిప్రస్. చిన్న ఐలాండ్ పోయిండు. కానీ చాలా కీలకమైన ఐలాండ్, ఎస్పెషల్లీ టర్కీకి. పుచ్చలు వలిగిపోతాయి తేడాలు ఏమన్నా వస్తాయి. 2. 3వది నా భారతదేశం అదేందో మరి ఏదో మందులు కావాలనంటే ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఫ్లైట్ దిగిందంట. మందులు అంతే. మీకు అర్థమవుతున్నాయా? 3. 4వది భారత్ ఏం చేసిందని అంటే పాకిస్తాన్లో ఏదో జాగ్ ఉంటుంది కదా, ఖైబర్ పఖ్తూన్వా, బలోచిస్తాన్, ఆజాద్ బలోచిస్తాన్ అని చెప్పి మాట్లాడుతుండ్రు. అంటే పాకిస్తాన్కి తెలియకుండానే పాకిస్తాన్ కడుపు లోపల అల్సర్ వచ్చింది. కరెక్టా రాంగా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మోడీ డాక్టరైన్. నేను ఎందుకు ఓటేస్తా, ఎందుకు బత్తాయి ప్రోమాక్స్ అని చెప్పి చెప్తానంటే మేతో పూర్ణ స్వరాజ్ మే జీనా చాహతా హూం రాహుల్ గాంధీ. స్వాకా రాజ్ నై చెయ్యే ముజే, పూర్ణ స్వరాజ్, నా దేశం మంచిగా ఉండాలా అనే కోరిక నాకు ఉంటుంది. ఇగో ఈయన్నే డాట్స్ కనెక్ట్ చేసిన చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది తెలుసా? పాకిస్తాన్లో ఒక కీలకమైన ఘట్టం జరిగింది. ఆసిఫ్ మునీర్ గాడు ఒక కీ పొజిషన్కి ఎదిగిపోయాడు. అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీకి చీఫ్ అయిపోయింది. అంటే వాడు ఎవరిని పడితే వాడిని రిటైర్ చేయొచ్చు, ఎవరిని పడితే వాడిని తీసేయొచ్చు, ఎవరిని పడితే అని పెట్టొచ్చు. ఇప్పుడు వాడికి ఇంకొక 20 సంవత్సరాల ఉద్యోగం చేసే అవకాశం ఉంది అని అంటే వాడిని డైరెక్ట్గా తీసి పడేయచ్చు. ఇట్లాంటి పవర్ఫుల్ పొజిషన్కి వాడు ఎదిగాడు. అఫ్కోర్స్ మిలిటరీ కూల్ అనే నడుస్తుంది మన పాకిస్తాన్ అంతా, అలా డౌట్ లేదు. बेचारा क्या कर भी क्या सकता है. ऑल ऑफ दी सडन अब उसका प्यारा दोस्त जो अमेरिका था వాళ్ళైతే బ్రేకప్ అని చెప్పారు. వీళ్ళు పాట పాడుతున్నారు, పర్దేశీ పర్దేశీ జానా నహీ అనని, ముజే చోడ్కే దిల్ తోడ్కే. ఏమేం పాడము ఇక వేరే పాట. డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. భారత్ జబర్దస్త్ అప్రమత్తంగా ఉన్నది. కాకపోతే నా బాధ అంతా ఎక్స్టర్నల్ బార్డర్స్. మీరు రాసి పెట్టుకోరు ఫ్రెండ్స్, నేను భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాం అని చెప్పి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండు చూడు, ఆనాడే నీ సరిహద్దులు సురక్షితంగా అయిపోయినాయి. నీ ఆర్మీ జవాన్లకు ఫుల్ ఎంపవర్మెంట్ ఉన్నది. పుచ్చలు వలగొట్టుర్రి. దేశాన్ని ఎవడన్నా కన్నెర్ర చేసి చూసినా కానీ, ఆలోచించినా కానీ బేజ వలగొట్టుర్రి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒక కీలకమైన ఘట్టం ఏందని అంటే భట్టి పంజాబ్లో వాడు ISI లింక్స్. వాడేమని అన్నాడు, మీరు ఒక 80 FIRలు పెట్టినరేమో,
256 మందిని అరెస్ట్ చేసిర్రేమో. నా నెట్వర్క్ ఎంత పెద్దగా ఉందో మీకు తెలియదు అన్న స్టేట్మెంట్లు కూడా మనం విన్నాం. ఇదే బట్టిగాడు కాక్రోచ్ జనతా పార్టీకి నేను ఫుల్ సపోర్ట్ చెప్తున్నా అని చెప్తాడు. వాడు చెప్పడం దూరం మాట, కాక్రోచ్ జనతా పార్టీ మళ్ళీ దీన్ని ఖండించాలి కదా, ఖండించదు. ఆల్ ఆఫ్ ది సడన్ ఒక యువతి ఆర్మీ జవాన్ల మీద నేను జెన్జీ, నా ట్యాక్స్ పేయర్ల పైసలతోనే మీరు జీతం తీసుకుంటున్నారు అని చెప్పి లొల్లి పెడుతుంది. డాట్స్ కనెక్ట్ చేయండి. ప్రాబ్లం అలా ఒకటే, వీ కెన్ డీల్ విత్ ది 3.0 వార్, బట్ ద 0.5 వార్ ఏదైతే మన ఇంటర్నల్గా ఉన్నదో భారతదేశంలో, దీనికి నువ్వు సిద్ధమా సంసిద్ధమా, ఇది నీ మైండ్తో నాడతారు. 60 గంటల పాటు ఏ ఫ్లైట్లు లేచినాయి, ఏ ఫ్లైట్లు దిగినాయి, గంట కూడా ఫరక్ పడదు. సుదర్శన్ చక్రం గట్టిగా ఉన్నది, ఆకాశ్ తీర్లు రెడీగా ఉన్నాయి, రాఫేళ్ళు గద్దలు మంచిగా భర్పూర్ కురాక్ దీని రెడీగా ఉన్నాయి. అగ్ని ముట్టిస్తావా అని అడుగుతుంది. ఈ పృథ్వీని కాపాడుకోనికి ప్రయత్నం చేస్తుంది. ఆల్ ద డ్రోన్స్ ఆర్ యాక్టివేటెడ్, ఆల్ ది జడ్స్ ఆర్ ఇన్ ది లైన్, ద ఈగల్స్ ఆర్ ఫ్లయింగ్ అండ్ ది స్పేస్ ఈజ్ ఆన్ హై అలర్ట్. ఏ రకంగా కూడా నువ్వు భారత్ని టచ్ చేయలేవు. ఆపరేషన్ సింధూర్ 2.0 దూరం మాట, ఆపరేషన్ అని వస్తేనే ఖేల్ ఖతం. నా భారత్ ఒక కూబి ఉంది భయ్, అర్థం చేసుకోవాలా. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎప్పుడైతే నువ్వు కోఆపరేట్ చేస్తానని అంటావు చూడు, నువ్వు గెలువు మామా అని చెప్తుంది నా భారత్. అదే కాంపిటీషన్ అని అన్నావు అనుకో, డంకే పే చోట్ మాకి కిరికిరి నేనే గెలవాలి అని అనే మొండితనం. దశాబ్దాల పాటు కాదురా, వందల వేల సంవత్సరాల పాటు మమ్మల్ని మారుద్దామని అనుకునే టోళ్ళే, మా ఇంటికాడికి వచ్చి మారుద్దామని అనుకునే టోళ్ళే మార్చలేకపోయినరు. నీ 60 గంటల ఫ్లైట్లు మా గుండె ధైర్యాన్ని మారుస్తాయని అనుకున్నారా? కాకపోతే నా భయం వల్ల ఒకటే, భారత్కి బయట దుష్మన్లు లేరు ఫ్రెండ్స్, లోపల ఉన్నారు. ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.